సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించడంతో జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించినటువంటి కొంతమంది అధికారులు, అలాగే జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా మారినటువంటి కొంతమంది అధికారులలో భయం మొదలైందని, ఆ భయంతోనే ఆంధ్రప్రదేశ్ సిఐడి చీఫ్ సంజయ్ కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో ఆయన పర్సనల్గా నాకు లీవ్ కావాలి అంటూ అప్లికేషన్ పెట్టుకున్నాడని, దానికి సిఎస్ జవహర్ రెడ్డి వెంటనే ఆయన ఓకే చెప్పడంతో ఇప్పుడు సెలవు పెట్టి మరి ఆయన అమెరికా పర్యటనకు వెళ్ళబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో భయం మొదలైందని, అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ సిఐడి చీఫ్ ఇప్పుడు సెలవు మీద అమెరికా పర్యటనకు వెళ్ళబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? జరుగుతాయండి, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎందరో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఆ రాష్ట్రంలో, వాళ్ళందరూ వెళ్ళలేదే. నిజంగా అధికారం మారింది కాబట్టి వెళ్ళిపోవాలి అనే గిలి ఎవరికి ఉంది? తను తప్పు చేశాడు కాబట్టి. పైగా ఢిల్లీ వెళ్ళి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంలో లోకేష్ ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ ప్రెస్తో మాట్లాడుతున్న సందర్భం చూసి అతనేదో ఢిల్లీ ప్రెస్ మొత్తాన్ని, నేషనల్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తాడేమో, ఇంప్రెస్ చేసేస్తాడేమోనన్న ఉద్దేశంతో వాళ్ళ మీడియా సలహాదారుతో కలిసి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నిండా సలహాదారుల కదా, ఆ మీడియా సలహాదారు ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని, సంజయ్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఆంధ్ర భవన్లో ప్రెస్ మీట్ పెట్టించారు, అరేంజ్ చేశారు. నిజానికి ప్రభుత్వ అధికారులు ఎప్పుడూ కూడా అలా ప్రెస్ మీట్లు పెట్టకూడదు. ఎగ్జాక్ట్లీ. అది వాళ్ళు అత్యుత్సాహంతో చేసిన పని, స్వామి భక్తితో చేసిన పని. స్వామి పైన కాదు ఐఏఎస్లకు భక్తి ఉండాల్సింది, చట్టాలపైన భక్తి ఉండాలి, ప్రజలపైన భయభక్తులు ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేశారు అంటే, చట్టం మనకెందుకు, ప్రజలు మనకెందుకు, మన స్వామి మనకున్నాడు అని. ఈ స్వామిని 5 ఏళ్ల తర్వాత ఈ స్వామి ఉంటాడో ఉండడో తెలియదు, కానీ నేను ఎవరినైతే నమ్మాలో, ఎవరినైతే గౌరవించాలో, ఎవరినైతే నెత్తి మీద పెట్టుకుని ఊరేగాలో, ఆ చట్టాన్ని గౌరవించాలి అన్న ఇంగిత జ్ఞానం లేక మన పోస్ట్ 34 ఏళ్ళు, వాళ్ళ పోస్ట్ 5 ఏళ్ళు, మహా అయితే 5 ఏళ్లలో కూడా ఏమైనా కుంపట్లు వస్తే మధ్యలోనే పోయేది. అలాంటి వాళ్ళు మమ్మల్ని సలహా అడగాలి, కానీ వాళ్ళు మమ్మల్ని మీద పెత్తనం చేయడం ఏంటి అనే ఒక ఉద్దేశం ఉంది చూసారా. అది వాళ్ళకి ఆ ఐఏఎస్ అన్న దాన్ని వాళ్ళు వంట పట్టించుకుంటే, మనసావాచ కర్మణ ఉద్యోగం చేస్తే, ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తే అలాంటివి జరుగుతాయి. కానీ వీళ్ళకి అవినీతి మత్తులోనూ, అవినీతి సంపాదన తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందన్నట్లు వీళ్ళు ఇలా అవినీతి సొమ్ముకి ఆశపడి వాళ్ళు తింటుంటే వాళ్ళకి కాపలా కాసాం కాబట్టి మనకు కూడా కొంచెం ముష్టేస్తారు అని ఐఏఎస్ ఆఫీసర్లు అనుకోవటం వల్ల, అంటే అందరూ కాదు కొందరు ఇలా అనుకోవటం వల్లనే ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. ఇలా అధికార మార్పిడి జరుగుతుంది అని తెలియగానే పారిపోవాల్సిన అగత్యం నీకేమొచ్చింది అసలు? నీకు అంత దొంగ కేసులు పెట్టడం దేనికి? పైగా సునీల్ కుమార్ని ఎంత వాడుకోవాలో జగన్మోహన్ రెడ్డి వాడాడు. అయిపోయిన తర్వాత నేను ఉపయోగపడుతున్నాను అనే ఒక దృక్పథంలోకి సంజయ్ ఎందుకు రాలేదో అర్థం కావట్లేదు. అసలు వీళ్ళ ఐఏఎస్లా ఐఆర్ఎస్లా
వీళ్ళ చదువు ఎక్కడికి పోయింది, వీళ్ళ కష్టం ఎక్కడికి పోయింది, ఎంత కష్టపడతారు, ఎంత ఒత్తిడి తీసుకుంటారు. మరి ఈ పరిస్థితుల్లో మరి మీరు ఎందుకు, మీకు అసలు నిజంగా పోనీ అంత కష్టపడిన తర్వాత మీకు ఉద్యోగం రాలేదు అంటే అది వేరే విషయం. ఉద్యోగం వచ్చిన తర్వాత మీకు ఉద్యోగ భద్రత కూడా ఉన్న తర్వాత రాజకీయ నాయకులు మోచేతి కింద నీళ్లు తాగాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అందుకే సంజయ్ ఇవాళ ఈ నెల రోజుల్లో ఏవి మార్పులు జరుగుతాయో తెలియదు. అక్కడ ఉండే ట్రాన్స్ఫర్కి కూడా ఏమైనా అవకాశాలు చూసుకోవచ్చు. ముందైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఊపిరి పీల్చుకుందాం ఫస్ట్ అయితే అనే ఉద్దేశం. ఎందుకంటే అతను లోకేష్ మీద కేసులు పెట్టాడు, చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టాడు, ఇంకా మరి ఎంతమంది మీద పెట్టాడో తెలీదు. మరి ఇలా పెట్టడం వల్ల వీళ్ళందరూ ఏమన్నా కక్ష పెంచుకుంటారేమో. పైగా లోకేష్ రెడ్ బుక్ అని చెప్పి రెడ్ బుక్ ఒకటి వేసుకుని తిరుగుతున్నాడు. ఆ రెడ్ బుక్లో నేను ఉండే ఉంటా ఖచ్చితంగా. ఉంటే నా సంగతి ఏంటి? పైగా నా కింద వాళ్ళు కూడా ఎవరో ఆ బుక్లో ఉండి ఉంటారు. వాళ్ళని పట్టుకుంటే నా సంగతి అంతా, నా బండారం అంతా బయటపడిపోతుంది. ఇలా రకరకాలుగా ఆలోచించి జంప్ అయిపోయాడు. అంటే అసలు నారా చంద్రబాబు గారి అరెస్ట్ విషయంలో కీలక పాత్ర సంజయ్ గారిదే. అందుకే సూత్రధారి. అందుకే భయపడే పర్సనల్ లీవ్ మీద ఆయన ఇప్పుడు అమెరికా పర్యటనకి వెళ్ళబోతున్నారు. ఆయన నిజంగా లీవ్ అప్లై ఎప్పుడో చేసుకొని ఎప్పుడో టిక్కెట్లు కొనుక్కొని ఇప్పుడు వెళ్ళినా కానీ, ఇప్పుడు వెళ్తే ఏమంటారు? అదే అంటారు కదా. అలాగే దీనికి సిమిలర్గా 4 రోజుల క్రితం కొడాలి నాని ఎవరికో ఇంటర్వ్యూ ఇస్తూ సేమ్ ఇదే స్టోరీ చెప్పాడు. పొద్దున్నే వస్తారు, కాఫీలు టిఫిన్లు చేస్తారు, కౌంటింగ్ దగ్గర కూర్చుంటారు, ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకుని ఉంటారు, 9:30 10 దాకా అక్కడ ఉంటారు, 11ంటికి నెమ్మదిగా జారుకోవటం మొదలెడతారు, వెళ్ళిపోతారు, విదేశాలకు వెళ్ళిపోతారు అని ఎవరి గురించి? తెలుగుదేశం నాయకుల గురించి మాట్లాడిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడున్న కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ బలైపోతారు, నాయకులు మటుకు చక్కగా వెళ్ళిపోతారు అని బూతులు తిట్టుకుంటూ మాట్లాడాడు కొడాలి నాని. మరి ఇప్పుడు ఈ సంజయ్ వెళ్ళటాన్ని ఆయన ఏ విధంగా చూస్తాడో మరి. ఆయన ఎవరికన్నా మీడియా వాళ్ళకి ఓడిపోయిన తర్వాత అందుబాటులో ఉన్నాడో లేదో, లేకపోతే ఏదైనా కోపగృహంలోకో లేకపోతే పాతాళ గృహంలోకి వెళ్ళిపోయాడో తెలియదు. కానీ ఆయన కనుక బయట ఎక్కడన్నా కనిపిస్తే ఎవరైనా మీడియా సోదరులు అడగొచ్చు ఈ మాట. మరి మీరేంటండి, వాళ్ళెవరో ఫ్లైట్లు ఎక్కి పారిపోతారన్నారు, ఇది మీ వాడు వెళ్ళి ఫ్లైట్ ఎక్కి పారిపోయాడేంటి? సరే ఆయన వెళ్తే వెళ్ళాడు కానీ ఇంకెంతమంది వెళ్తున్నారు చెప్పండి అని అడిగితే బాగుంటుంది. ఏది ఏమైనా కథ కంచికి మనం ఇంటికి, అంతే. ఓకే, ఇంకేంటి మేడం సంజయ్ పరిస్థితి వచ్చాక వస్తారు కాలబేరానికి. ఓకే, ఒకవేళ కుదరలేదనుకోండి వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. ఓకే, అది కుదరలేదనుకోండి అనుభవిస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా చట్ట ప్రకారం జరగాలి సుమా. చట్టాన్ని చేతిలోకి తీసుకుని మట్టుకు వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేయటానికి వీల్లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.